విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన, అది చాలా దారుణమైనటువంటి అంశం. అది వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది మనకి. సుమారు ఒక 9 మంది కార్మికులు పాపం బూడిదైపోయారంట. 1800 డిగ్రీల వేడి ఉన్నటువంటి ఉక్కు ద్రావణం 150 టన్నులు అంటది. ఒక తొట్టి లాంటి దాంట్లో అవి క్యారీ చేస్తూ ఉంటే ఉక్కు దిగిపోయి కింద పడిపోయి ఆ ఎస్ఎంలో పనిచేస్తున్నటువంటి, అంటే స్టీల్ మెల్టింగ్ అంటారంట, SM1 అది. ఆ SM1లో పనిచేస్తున్న కార్మికులు 9 మంది పాపం మృతదేహాలని కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేదు. అసలు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ఇది ఇవాళ మొదలైన సమస్య కాదు, లేదా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైన సమస్య. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రమాదాలు ఉంటూనే ఉంటాయి. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం అక్కడికి వెళ్ళి, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వం అంటే ప్రభుత్వం వెళ్ళదండి, ప్రభుత్వ ప్రతినిధులు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శిస్తుంది. ఇది ఏ ప్రభుత్వం అయినా చేసేదే కానీ మీరు అనుకోవచ్చు. ఈ బాధితులను పరామర్శిస్తుంటే కొంతమంది వ్యక్తులు ఈ పరామర్శిస్తున్నటువంటి నాయకుల్ని వ్యతిరేకిస్తూ, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను నేను పరామర్శించడానికి వచ్చాను, మీరు డిస్టర్బ్ చేయకుండా, మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని మంత్రి లోకేష్ ఓ వైసీపీ నేతని ప్రశ్నిస్తూ దానిని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది. ఆ వైసీపీ నేత ఏమంటారంటే, ఇంతమంది చచ్చారు, వచ్చి ఏం చేస్తారు మీరు అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతూ, దానికి మంత్రి లోకేష్ ఏమంటారంటే, మీ ఫ్యామిలీలో ఎవరు చనిపోలేదు కదండి, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను నేను పరామర్శిస్తున్నాను. పాయింటే కదా. ఇప్పుడు మంత్రి లోకేష్ దేనికి వచ్చారు, అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. అంతేగాని ఇక్కడ ప్రశ్నించేటువంటి వైసీపీ నేతలకు సమాధానం చెప్పడానికి రాలేదు కదా. ఇప్పుడు ప్రశ్నిస్తారు, ఈయన పరామర్శించడం ఆపేసి మీకు సమాధానం చెప్తాడు. ఏం సొల్యూషన్ దొరికిద్దండి? జరిగిన నష్టం జరిగిపోయింది. ఆ కుటుంబ సభ్యులకు ఎలా న్యాయం చేయాలనేది ఆలోచించాలి. వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు న్యాయం చేయాలి. లేదు మీరు ప్రతిపక్ష హోదా ఉంది అని అనుకుంటున్నారు కదా, ఆ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఎక్స్గ్రేషియా కాకుండా మీరేమైనా ప్రకటించండి, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుంది. లేదంటే ఈ యూనియన్ ఉంటారు కదా, కార్మిక సంఘాలు, ఈ కార్మిక సంఘాలు అందరినీ కూర్చోబెట్టండి. ఒరే బాబు, ఇది జరిగింది, భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా ఏం చేద్దాం? ఎందుకు 2012లో జరిగి అప్పుడు కూడా ఇట్లనే 19 మంది చనిపోయారు, ఇప్పుడు 9 మంది చనిపోయారు, గతంలో కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అరాకొర చిన్న చితక. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, ఈ యూనియన్ లీడర్స్ అంతా కూడా ఏదైనా ప్రభుత్వం ఎక్కినప్పుడు ఆ ప్రభుత్వానికి దాసోహం అయిపోతున్నారు. తర్వాత మరలా ఇంకో ప్రభుత్వం ఎక్కినప్పుడు వాళ్ళకి నచ్చితే మాట్లాడుతున్నారు, లేదా వ్యతిరేకిస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఏదైనా ఉండనివ్వండి, కానీ యూనియన్ లీడర్లు కార్మికుల కోసం పనిచేయండి, అప్పుడు కార్మికుల కష్టాలు తీరుతాయి. ప్రభుత్వాల కోసం మీరు వెనక నడవద్దండి. కార్మికుల కష్టాలు తీర్చేటువంటి ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, అది వైసీపీతో వైసీపీ, టీడీపీ అయితే టీడీపీ, ఏదైతే ఏమైంది, కార్మికుల కష్టాలు తీరటం కావాలి. అది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట. ఇక్కడ మనం ఒకసారి చూస్తే, మంత్రి లోకేష్ గారు కారులోంచి దిగ్గానే మీరు వ్యతిరేక నినాదాలు చేయండి అని అక్కడ ఉన్నటువంటి సాక్షి రిపోర్టర్ చెప్పడం కానీ, వాళ్ళందరినీ అరవండి అని వీడియోలు తీయటం కానీ, ఇదంతా ఏమవుతుంది? ఇది శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి వ్యవహారం ఇదంతా. దేనికి? వ్యూవర్షిప్ కోసం మీడియా ఛానల్స్ ప్రయత్నం చేస్తాయి. అపోజిషన్ కాబట్టి అధికార పక్షం మీద ఎక్కేద్దామని వైసీపీ ట్రై చేస్తుంది. దానివల్ల బాధితులకి ఏంటి ఉపయోగం? బాధితులు చాలామంది క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. అలా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వైసీపీ అయినా సరే, వైసీపీ నేతలు ఇప్పుడు బయటకు వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి బాధితులు ఉన్నారు, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడం, మేము విధంగా మీకు ఏమైనా సహాయం చేయగలమా అని ఆలోచించి చేయాల్సింది పోయి, అరే మీరు తిట్టుకుంటా ఉంటే, మీరు అనుకుంటా ఉంటే న్యాయం ఎట్లా జరుగుద్ది? మంత్రి లోకేష్ అనే వ్యక్తి పరామర్శిస్తున్నాడు, నీకు చేతనైతే నువ్వు కూడా పరామర్శించు. లేదా ఆయన పరామర్శించనివ్వని, ఆయన ఏం చేస్తాడు చేయని, అది చేయనీయకుండా మధ్యలో మీరు వచ్చేస్తే మంత్రి లోకేష్ లోపలికి వెళ్ళేమన్నా ఉక్కు ద్రావణం మీద పడేశాడా? ప్రమాదం జరిగిపోయింది, చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికే శోక సంద్రంలో మునిగిపోయి ఉంటారు వాళ్ళ కుటుంబాలు. వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది ఆలోచించండి. ఆదుకుంటున్న వ్యక్తిని మళ్ళీ మీరు అడ్డుకుంటే ఇది ఎంత దూరం దారితీస్తుంది? ఒకసారి ఆలోచించండి. దీన్ని కూడా రాజకీయం చేసి వాడుకునే ప్రయత్నం చేయొద్దండి దయచేసి. ఆ బాధితుల పక్షాన ఉండి ఆలోచించండి, వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది. అలానే స్టీల్ ప్లాంట్లో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వాలు, ఈ కార్మిక సంఘాలు కలిసి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మరికొంతమంది కార్మికులు ఇలాంటి ప్రమాదాలు జరిగి బలవ్వకూడదని మనందరం కోరుకుందాం. దయచేసి కార్మిక సంఘంలో ఉన్నటువంటి కార్మిక నాయకులందరూ ప్రభుత్వాన్ని సహకరించండి. మరలా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయండి, తప్పు లేదు. రిక్వెస్ట్ చేయండి, తప్పు కాదు. ఎందుకంటే మీరు నాయకులుగా ఉన్నప్పుడు మీ కార్మికులకు అన్యాయం జరగకూడదు.
అదొక్కటి చేయండి దయచేసి. మేము కోరుకునేది అదే మీ నుంచి. మరలా ఇలాంటి ఒక న్యూస్ మేము వినకూడదని మనసారా కోరుకుంటున్నాం.